హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్న మైత్రి హిల్స్ అనే ఈ అపార్ట్మెంట్ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ విత్ 30 ఫీట్ కాలనీ రోడ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ సౌత్ సైడ్ 40 ఫీట్ కాలనీ రోడ్తో కార్నర్ ప్లాట్ కన్స్ట్రక్షన్ అయిన ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ టోటల్గా 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. ఒక పీస్ఫుల్ లొకాలిటీలో మాత్రమే కాదు, వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ డెవలప్డ్ కాలనీలో లొకేట్ అయిన ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మీరు ఎంటర్ అయింది వెస్ట్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు. ఇక్కడ నుంచి మీరు చూస్తే 2 బ్లాక్స్ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు చూసే బ్లాక్ 3 BHK ఫ్లాట్స్ ఉన్న బ్లాక్. ప్రతి ఫ్లోర్కి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో 3 BHK ఫ్లాట్స్ ఫస్ట్ బ్లాక్లో ఉన్నాయి. సో 5 ఫ్లోర్స్, 5 into 2 10 3 BHK flats in first block and second block లో 2 BHK flats ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ప్రతి ఫ్లోర్కి 2 BHK ఫ్లాట్స్ 2 into 5 10. సో టోటల్గా ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ 2 BHK ఫ్లాట్స్, సో అలా 5 ఫ్లోర్స్తో టోటల్గా 20 ఫ్లాట్స్ ఉన్న ఈ రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ప్రతి బ్లాక్కి అంటే 2 BHK బ్లాక్ సపరేట్ లిఫ్ట్, 3 BHK బ్లాక్కి సపరేట్ లిఫ్ట్. అండ్ ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఏ బ్లాక్కి ఆ బ్లాక్ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ సపరేట్ అమ్యూనిటీస్ ఫర్ సపరేట్ బ్లాక్స్. ఆల్సో ఎగ్జిట్ గేట్స్ కూడా మీకు సౌత్ సైడ్ 2 ఎగ్జిట్ గేట్స్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సౌత్ సైడ్ 2 ఎగ్జిట్ గేట్స్ అండ్ స్టార్టింగ్లో మీరు చూసినట్టు వెస్ట్ సైడ్ నుంచి వచ్చే ఒక ఎగ్జిట్ గేట్. సో ఇలా 3 ఎగ్జిట్ గేట్స్ అండ్ 2 లిఫ్ట్స్ సపరేట్లీ ఫర్ సపరేట్ బ్లాక్స్. సో ఇది ఓవరాల్గా మీకు అవుటర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రెరా అప్రూవ్డ్ రెరా నామ్స్ ప్రకారం ఉన్న ఈ అపార్ట్మెంట్ అవుట్ సైడ్ డీటెయిల్స్. ఈ అపార్ట్మెంట్లో సేల్కి అవైలబుల్ ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్తో పాటు ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ అండ్ అవుటర్ వ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్లో 2 BHK ఫ్లాట్స్ ఉన్న బ్లాక్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ 2 BHK సేల్కి అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ ఫ్లాట్కి రైట్ సైడ్ స్టేర్స్, లెఫ్ట్ సైడ్ లిఫ్ట్. సో ఇప్పుడు మీరు ఎంటర్ అయిన తర్వాత హాల్ అయితే అండ్ పిఓపి అయితే చాలా ట్రెండీ పిఓపి అండ్ ఎవ్రీథింగ్ పిఓపి అండ్ టైల్స్ అవన్నీ కూడా మొత్తం ఎవ్రీథింగ్ రెడీ టు ఆక్యుపై విత్ పెండింగ్ వుడ్ వర్క్. సో చూస్తున్నారు కదా, సో ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే స్క్వేర్ షేప్లో ఉన్న ఒక హాల్, లెందీ హాల్ అండ్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ అని చెప్పలేము, కానీ కిచెన్ కూడా స్పేషియస్గానే అంటే ఉన్నంతలో ఇప్పుడు ఏదైతే మీరు 1210 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 2 BHKలో సో అడిక్వేట్ స్పేస్తో ఉన్న ఒక కిచెన్ అండ్ కిచెన్ నుంచి రైట్ సైడ్కి సౌత్ సైడ్ అనమాట, అది సౌత్ సైడ్ వ్యూ. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేనటువంటి కిచెన్ అయితే మీరు చూడవచ్చు. ఎందుకంటే కిచెన్ నుంచి మీరు సౌత్ సైడ్ వ్యూ కాబట్టి సౌత్ సైడ్ రోడ్ ఉంది, 40 ఫీట్ రోడ్ కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ ఇంకా ఫ్యూచర్లో అపార్ట్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు కాబట్టి రోడ్డు కాబట్టి, సో అక్కడ నుంచి మీకు వెంటిలేషన్ అండ్ అంటే డోర్ ప్రివిలేజ్తో పాటు విండో ప్రివిలేజ్ కూడా ఉండడం వల్ల మీకు వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఇది సౌత్ సైడ్ వ్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ మధ్యలో స్పేస్ కూడా రెరా నామ్స్ ప్రకారం ఉండడం వల్ల కూడా మీకు విండ్ కానీ వెంటిలేషన్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఫ్లాట్లో కూడా ఎలాంటి విండ్కి కానీ వెంటిలేషన్ కానీ ప్రాబ్లం లేనటువంటి నామ్స్ ప్రకారం అయితే ఉన్నాయి. అదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక కిచెన్లో అయితే స్టోరేజ్ అదంతా కూడా అడిక్వేట్ స్టోరేజ్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఈ 2 BHKలో హాల్ కానీ అండ్ మాస్టర్ బెడ్రూమ్స్లో ఉన్న వెంటిలేషన్ కదా అంతా కూడా ఫెచింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ సైడ్ వచ్చే కారిడార్ అంటే బాల్కనీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్లైడ్ విండోతో ఆ స్లైడ్ నుంచి వచ్చే బాల్కనీ ఏదైతే ఉందో అది కూడా చాలా
లెందీ బాల్కనీ, ఆల్మోస్ట్ 8 ఫీట్ ఉన్న 8 బై 4 లెంత్ ఉన్న బాల్కనీ అయితే మీరు చూడొచ్చు. సో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ విండ్ కానీ వెంటిలేషన్ కానీ అస్సలు ప్రాబ్లం లేదు. అండ్ పిఓపి అండ్ టైల్స్ అంతా కూడా వర్క్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. సో నో జిఎస్టీ అనమాట. సో ఎంతైతే కోట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అంతే, ఎక్స్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ప్రస్తుతానికి. సో ఇది ఓవరాల్గా డీటెయిల్స్. అండ్ ఇంకా చెప్పాలంటే లొకేషన్ గురించి చెప్పాలి అంటే ఈ అపార్ట్మెంట్ మీర్పేట్కి ఇటు బిఎన్ రెడ్డికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, అప్రాక్స్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే అప్రాక్స్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక వనస్థలిపురం అయితే 3.5 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ ఉన్న లొకేషన్. ఇక నాగార్జున సాగర్ హైవే నుంచి అప్రాక్స్ 1.5 to 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ ఉంటుంది. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఈ అపార్ట్మెంట్కి ఉంది. అండ్ ట్యాంక్ కూడా సపరేట్, బోర్ వాటర్కి సపరేట్ అండ్ కృష్ణా వాటర్కి సపరేట్ కాబట్టి ఇంట్లోకి కూడా ట్యాప్ కనెక్షన్, సపరేట్ వాటర్ కనెక్షన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా డైమెన్షన్స్ అయితే, బెడ్రూమ్ డైమెన్షన్స్ అప్రాక్స్ 16/18 అలా ఉంటుంది, 16/16, 16/15 అలా ఉంటుంది. అండ్ ఒక బెడ్రూమ్కి ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అడిక్వేట్ స్పేస్ అండ్ వెంటిలేషన్ కూడా, అంటే ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే ఈ రెరా నామ్స్ ప్రకారం ఉన్న ఈ అపార్ట్మెంట్లో వెంటిలేషన్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మీకు ఈస్ట్ సైడ్ బాల్కనీలో బ్లాక్కి మధ్యలో ఉన్న స్పేస్ వల్ల ఉండే వెంటిలేషను, అండ్ సౌత్ సైడ్ అంటే కిచెన్ నుంచి ఆ డోర్ ప్రివిలేజ్ నుంచి వచ్చే వెంటిలేషను, అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ బెడ్రూమ్ కూడా సౌత్ సైడ్ విండో ఉండడం వల్ల, సౌత్ సైడ్ రోడ్ కాబట్టి, సౌత్ సైడ్ 40 feet రోడ్ కాబట్టి అక్కడ నుంచి కూడా మీకు పక్కన అపార్ట్మెంట్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో అందుకే ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్లో చెప్పాలి అంటే వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్లో యూజ్ చేసిన వెస్టర్న్ వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ డైమెన్షన్స్ కూడా అప్రాక్స్ 4/6 డైమెన్షన్తో ఉన్న వాష్రూమ్ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్. సో 2 bedrooms, కిచెన్ అండ్ హాల్. ఎస్పెషల్లీ హాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ షేప్లో ఉన్న హాల్ అండ్ టీవీ యూనిట్కి సీటింగ్ ఏరియాకి ఉన్న డిస్టెన్స్ అదంతా కూడా సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో అట్లాంటి డైమెన్షన్స్ ఉన్న ఈ 2 BHK ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవి. సో 1210 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 5,000 per square feet ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్. సో 1210 into 5,000 అప్రాక్స్ 60 lakhs అవుతుంది. సో నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. Thanks for watching this video. Thank you.